ఇప్పుడు మహేష్ బాబు గారు ఆయన సినిమాలు చేస్తుంటాను, జూనియర్ ఎన్టీఆర్, లేకపోతే మన చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అందరి సినిమాల్లో ఉంటాను, వాళ్ళ కొడుకుల సినిమాల్లో కూడా ఉంటున్నాను. బట్ అందరూ వెరీ నైస్ పీపుల్ అండి. యాక్చువల్గా జనాలు వాళ్ళ ఫ్యాన్ అసోసియేషన్ వాళ్ళు ఏళ్ళ కాళ్ళకి పడదని ఒత్తితే అది ప్రతి సినిమా చూస్తే మీకు తెలియదు. ఒక సినిమా రిలీజ్ అయితే ఇంకో పెద్ద సూపర్ స్టార్ ఫోన్ చేసి చెప్తాడు ఆ హీరోకి, అతను కొట్టేసావు, చాలా బాగా చేసావు, చాలా బాగుంది సినిమా, డైరెక్టర్లు మాట్లాడుకుంటుంటారు. అది ఫ్యాన్స్ తెలియదు, రైవల్లో అనుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబు ఫోన్ జనతా గారు చూసి ఆయన ఫోన్ చేశాడు. అలాగే ఎన్టీఆర్ శ్రీమంత్ చూసి ఇలా ఫోన్లు చేసుకుంటారు, కాంప్లిమెంట్ ఇచ్చుకుంటారు హీరోలు. అది చాలా తెలియక. కానీ మరి వీళ్ళు పెట్టే ఆడియో ఫంక్షన్స్ కూడా అలాగే ఉంటాయి, అక్కడ తేడా వస్తుందిగా. వీళ్ళు పెట్టే ఆడియో ఫంక్షన్లో వీళ్ళు మాట్లాడే మాటలు బట్టి బయట జనాలు కూడా అలా అనుకోవాల్సి వస్తుంటుంది. బట్ అందరూ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, అందరూ పార్టీల్లో కలుసుకుంటుంటారు, అందరూ బాగుంటారండి. ఇప్పుడు మహేష్ బాబు ఆయన సరదాగా ఆయన ఫన్ ఏదో జోకులు వేసుకుంటూ ఆయన, బట్ వెరీ సీరియస్ యాక్టర్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు అలాగే అందరూ జెన్యూన్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ. మీకు తెలిసిన ఇద్దరు స్టార్ యాక్టర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు స్టార్ యాక్టర్స్లో? వీళ్ళందరూ బాగుంటారండి, యంగ్ జనరేషన్. యాక్చువల్గా ఎవరో మన చరణ్ కానీ, లేకపోతే ఎన్టీఆర్, బన్నీ, వీళ్ళందరూ చాలా క్లోజ్గా ఉంటారు. యంగ్స్టర్స్ అందరూ బాగా. చరణ్ అండ్ ఎన్టీఆర్ క్లోజ్గా ఉంటారు. చరణ్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరూ కలుసుకుంటుంటారు. వాళ్ళందరూ గ్యాదరింగ్స్లో, అట్లా ఫ్యామిలీ ఫంక్షన్స్లో చాలా బాగుంటారు. పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎవరికాళ్ళు టైం కుదరక వాళ్ళు ఎక్కడో షూటింగ్, వీళ్ళు ఎక్కడో షూటింగ్ అని పెద్దది ఉంటుంది. కానీ బట్ అకేషన్ వస్తే అందరూ చాలా ఫ్రెండ్లీగా అందరూ ఉంటారు. ఫైనల్గా ఒక ఫిలాసఫీ ఏంటి చెప్పండి, జీవితం మీద మీ ఫిలాసఫీ ఏంటి? ఎన్ని కోట్లు సంపాదించామన్నది కాదు అన్నది చెప్తుంటారు కదా. అదే మెడ్రాస్లో పాండ్యబజార్లో తిరుగుతున్నప్పుడు ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటే చాలు అనుకునేవాడిని. నాతో పాటు అందరూ మా ఫ్రెండ్స్ కూడా. ఒక చిన్న మారుతి గారు ఉంటే చాలు అనుకునేవాడు. అది వచ్చినప్పుడు రిలీజ్ అవ్వము, ఎందుకంటే మనం అప్పుడు అనుకున్నాం, కళ్ళగన్నాం, ఎంజాయ్ చేద్దాం ఉండదు. దాంట్లో దిగినంతగా 2 బెడ్రూమ్ ఫ్లాట్ 1000 cc మారుతి గారు ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అది వస్తుంది, అప్పుడు రిలీజ్ అవ్వం. మన చూపు అంతా వేరే జూబ్లీ హిల్స్లో అపార్ట్మెంట్ మీద ఉంటుంది. దాని తర్వాత ఒక 15 lakhs ఇన్నోవా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అది వస్తుంది, అందులోనే ఉంటాం, అందులోనే డ్రైవ్ చేస్తుంటాం. బట్ మనసంతా ఆడి మీద ఉంటుంది, ఆడి మీద, BMW మీద ఉంటుంది, దాంట్లోనే కూర్చుంటాం. పలానా యాక్టర్ కొన్నాడు, చాలా పెద్ద కారు, అది కొంటే బెటర్, ఇంకా 1 crore అంటాను. సో లైఫ్ లాంగ్ ఏం అనుకుంటాం దానికి వెళ్తాం, బట్ ప్రజెంట్ మర్చిపోయి ఎంజాయ్ చేయడం మర్చిపోతాం. ఆ కారు వేసుకుని సరదాగా ఊటీ వెళ్ళావా, లేకపోతే ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళావా అన్నది మనం చూసుకోం. ఆ కారులో కూర్చుంటూ నెక్స్ట్ కారు గురించి ఆలోచిస్తాం. సో ప్రజెంట్లో ఉంటూ ఎంజాయ్ చేయడం అనేది చాలా బెస్ట్. పలానా రోజు రిటైర్ అయిపోయాక పలానా టైంలో ఎంజాయ్ చేద్దాం అంటే కుదరదు. ఎనీ టైం ప్రొటెక్ట్ విల్ డై. సో ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. డబ్బులు కూడా నీ పర్సనల్గా పిల్లలకి సంపాదించడం అన్నది చాలా వేస్ట్. నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు తగలాడతారో దాన్ని నీకు తెలియదు. సో బట్ బేసిక్ సెక్యూరిటీ ఇవ్వాలి అంతే పిల్లలకి, ఉండడానికి ఒక ప్లేస్ తప్పించి మిగతాది మనం ఖర్చు పెట్టుకోవాలి. మన లైఫ్, మనం ప్రపంచం చూడండి, తిరగండి, 10 మందికి హెల్ప్ చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి, లేకపోతే మీ సర్వెంట్స్, వాళ్ళ పిల్లల్ని చదివించడం, నీ స్టాఫ్ కానీ. మీరు అలాంటి పనులలో మీరు పార్టిసిపేట్ చేస్తుంటారా? నా చుట్టుపక్కల నేను పేర్లు చెప్పి ఎంత చేస్తున్నానని చెప్పాను, కానీ నాకు దగ్గరున్న వాళ్ళందరూ నేను హెల్ప్ చేస్తుంటాను. మీరు ఆ స్టేటస్ని దాటిపోయారా? ఫలానా ఈ కారు ఉన్నప్పుడు ఇంకో కారు అన్నది ఆ స్టేటస్ని దాటిపోయారా మీరు? ఎండే ఉందండి. ఇప్పుడు నేను వాల్వో కార్లో తిరుగుతున్నానండి, అందులోనే 1.5 కోటి కారు ఉంది. అది కొనుక్కున్నాడు కదా సుబ్రహ్మరెడ్డి గారు తిరుగుతున్నారు కారు, అసలు అది 3 crores.
అది తీసుకున్న తర్వాత టాటా వాళ్ళు అంబానీ వాళ్ళ అబ్బాయి తిరుగుతున్నాడు, ఇంక దెర్ ఇస్ నో ఎండ్. అదే ఆ స్టేటస్ని మీరు దాటిపోయారా అంటున్నాను. అంటే ఓకే, అవును, యా మెటీరియల్ మెటీరియల్ థింగ్స్ ఒక టైంలో ఉంటుంది, అది ఉండడంలో తప్పలేదు. ఎందుకంటే మనం టార్గెట్ పెట్టుకుంటాం, ఆ కార్ను కొనాలంటే దాన్ని వర్క్ చేయాలి. సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఒక టార్గెట్ ఒక ఎయిమ్ ఉండడం మంచిది, బట్ అది వచ్చిన తర్వాత ఇంక దానికి లిమిట్ లేదు. నేను ఫలానా యాక్టర్ని అయిపోవాలని మళ్ళీ తర్వాత ఇంకా అది పెర్ఫార్మెన్స్ ద్వారా ఇంప్రూవ్ అయ్యి అతనికన్నా బెటర్ బాగా చేయాలని ఉండడం వేరుని, అతనికన్నా ఎక్కువ సంపాదించాలన్నది వేస్ట్. నేను మీరు పడుకునేది ఒక ఏసీ అండి, వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ కూడా అదే ఏసీలో పడుకుంటాడు. ఆ బెడ్ అంతే, ఆయనకి అదే బెడ్. కారు ఆయనకు ఉంటుంది, మీకు కారు ఏదో ఉంటుంది. మీ దగ్గర 2 కోట్లు ఉన్నా 100 కోట్లు ఉన్నా మీరు కోటేశ్వరుడే, అతను కోటేశ్వరుడు. మీరు ఈ లైఫ్ ఏ విధంగా లీడ్ చేస్తున్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్, ఎందుకంటే నేను కోటేశ్వరుని చూసాను, నిద్రపోవట్లేదు వాళ్ళు చాలా ఉంది, టెన్షన్ వాళ్ళకి, అదేమైపోద్ది ఇదేమైపోద్ది. సో తక్కువ డబ్బులు ఉంటే హ్యాపీ యాక్చువల్గా. ఓకే. అండ్ స్ట్రగుల్స్ విషయం, మీ కెరీర్ బిగినింగ్ స్ట్రగుల్స్కి వస్తే చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. బట్ ఇప్పుడు యాక్టింగ్ అన్నది చాలా ఈజీ అయిపోయింది, ఎంట్రన్స్ అన్నది చాలా ఈజీ అయిపోయింది. ఓకే, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, ఫీల్డ్ పక్కన పెట్టేస్తే ఈజీ అయిపోయింది. ఎవరు పడితే వాళ్ళు రావడం, అంటే టాలెంట్ ఉన్నా లేకున్న తర్వాత ఈజీ అయితే అయిపోయింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆపర్చునిటీస్ ఉన్నాయండి, బట్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేయడం కూడా ఈజీయే. బట్ ఎంతవరకు సస్టైన్ అవుతారు ఓన్ అన్నది టాలెంట్ ఉన్న ఇండస్ట్రీకి మంచిది అని అంటారా? అంటే అందులో మేబీ రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు వస్తాడేమో. ఆయన మామూలు పని చేయట్లేదు. చాలామంది తెలియదు ఏంటంటే రాము గారు ఓపెన్ చేశాడు, నెక్స్ట్ 100 years సినిమా చూపిస్తున్నాడు అందరికీ. ఆయన చేసిన సినిమా బాగుండకపోవచ్చు, బట్ ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ చాలామంది కాన్ఫిడెన్స్ వచ్చింది. 5Dతో సినిమా చేయొచ్చు, ఐఫోన్తో సినిమా చేయొచ్చు. కానీ యాక్టర్ వాల్యూ పడిపోవట్లేదా? ఇప్పుడు సపోజ్ ఓకే, బ్రహ్మాజీ గారు ఒక 5 లక్షలు తీసుకుంటున్నారా, ఆయన ఎందుకు 50,000లో ఇంకో ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను పెట్టేసుకోండి, తీసుకుంటారు. బట్ అది 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 ఇప్పుడు మీకు సినిమా చూసేటప్పుడు బ్రహ్మాజీ ఉన్నాడా లేదా ఆడున్నాడా అని ఎవడో అనుకోరండి. సినిమా పెళ్లి చూపులు ఎవరున్నారండి, లేరు కదా. సో సినిమా బాగుంటే చూస్తే కనెక్ట్ అవుతారు, లేకపోతే లేదు. అరే బ్రహ్మాజీ లేడు ఇందులో, నేను వెనక్కి వెళ్ళిపోడు టికెట్ చించేసి. ఓకే, అంటే స్టార్డమ్కి వాల్యూ లేదంటారు మీరు? సూపర్ స్టార్కి వాల్యూ డెఫినెట్గా ఉంది, బట్ కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 2 సినిమాలు ఉన్నాయి మనకి. నీకు దమ్ముంటే మంచి కంటెంట్తో కొత్త ఆర్టిస్టులతో 5Dతో తీసుకో, 10 రోజుల్లో తీసుకో, 20 రోజులు తీసుకో, ఆ సినిమాలు ఉన్నాయి. ఓకే, సేమ్ టైం సూపర్ స్టార్ సినిమాలు, స్టార్డమ్ సినిమాలు అవి కూడా ఉన్నాయి. ఆ అదృష్టం ఇప్పుడు వచ్చింది మనకి. మల్టీప్లెక్స్ల సినిమాలు కొన్ని ఉన్నాయి, నువ్వు డిఫరెంట్ మూవీస్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. దేర్ 100 crores మూవీస్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఓకే ఓకే సార్, ఇంటర్వ్యూ అయిపోయింది. కానీ ఒక చిన్న క్వశ్చన్, మీకు నన్ను ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా? మీకు ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుంది? అవును, అనిపిస్తుంది. చూసిన ఎక్కడ ఏం తెలియదు, ఎక్కడో చూసాను అనుకుంటున్నాను, ఎక్కడో ట్రావెల్ అయ్యాం, వర్క్ చేసామని కూడా అనిపిస్తుంది. అవునా? అవును. అప్పట్లో ఒకటి ఉండేవాడు సినిమాలో, మీ అప్పట్లో ఒకటి ఉండేవాళ్ళు, మీ కాంబినేషన్లో నేను యాక్ట్ చేశా కదా. నక్సలైట్ లీడర్, నక్సలైట్ బోర్డు మీద. అవును, అది నాకు తెలిసిన ఫేస్ అనుకుంటున్నాను. ఎక్కడో చూసాను అనుకుంటున్నాను, కానీ నాకు కరెక్టే. అది చాలా మంచి సినిమా అండి. డెఫినెట్ మంచి సినిమా. సాగర్ పరిచయం బాదే. గిరి మీరు నిలబడి వింటారు కదా. అవునవును, చెప్పినట్టు గుర్తు నాకు. ఇక్కడ నేను ఇక్కడ కనెక్ట్ చేసుకోలేదు, కానీ నిజమే అప్పుడు సాగర్ చెప్పాడు. కరెక్ట్, డెఫినెట్గా మంచి సినిమా వద్దని చాలా. నేను డబ్బింగ్ కూడా చెప్పాను. చాలా నేను చేసిన వాటికి డిఫరెంట్ క్యారెక్టర్ ఇది టోటల్గా.